హలో ఎవ్రీవాన్! వెల్కమ్ టు హాబీ కిట్. ఈ సి ప్రోగ్రామ్ సిరీస్‌లో ఈరోజు మనం ఫెబొనాకీ సిరీస్ ప్రోగ్రామ్ చూద్దాం. రైట్ ఎ సి ప్రోగ్రామ్ టు ప్రింట్ ఫెబొనాకీ సిరీస్ అప్ టు n టర్మ్స్. n టర్మ్స్ అంటే యూజర్ ఎన్ని టర్మ్స్ అడిగితే అన్ని టర్మ్స్ వరకు. సపోజ్ 10 టర్మ్స్ ఫెబొనాకీ సిరీస్ ప్రింట్ చేయమంటే 10 టర్మ్స్ ప్రింట్ చేయాలి. ఓకే. అసలు ఫెబొనాకీ సిరీస్ అంటే ఏంటి? Fibonacci series is a sequence of numbers where every next term is the sum of previous 2 terms. ఫెబొనాకీ సిరీస్ అంటే ఫస్ట్ 2 టర్మ్స్‌ని యాడ్ చేస్తే అంటే టర్మ్ 1, టర్మ్ 2 ఈ రెండిటిని యాడ్ చేస్తే టర్మ్ 3 వస్తుంది. నెక్స్ట్ టర్మ్ 2 అండ్ టర్మ్ 3ని యాడ్ చేస్తే టర్మ్ 4 వస్తుంది. అలాగే టర్మ్ 3 అండ్ 4ని యాడ్ చేస్తే టర్మ్ 5 వస్తుంది. సో, నెక్స్ట్ నంబర్ రావాలి అంటే దాని ముందున్న 2 నంబర్స్‌ని యాడ్ చేయాలి. అలా యాడ్ చేస్తూ మనం ఎప్పటి వరకు ఆ సిరీస్‌ని రాయాలి అంటే యూజర్ ఎన్ని టర్మ్స్ రాయమంటే అన్ని టర్మ్స్ అంటే n టర్మ్స్. n వరకు ఈ సిరీస్‌ని రాయాలి. ఓకే. సో, ఫార్ములా ఏంటంటే f(n)=f(n−1) + f(n−2). ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టర్మ్ 0, సెకండ్ టర్మ్ 1 అని యూజర్ ఇస్తే కనుక థర్డ్ టర్మ్ ఎలా వస్తుంది? ఫస్ట్ 2 టర్మ్స్‌ని యాడ్ చేస్తే వస్తుంది థర్డ్ టర్మ్. ఫస్ట్ 2 టర్మ్స్ ఏంటి? 0 అండ్ 1. 0 + 1 ఎంత? 1. సో, థర్డ్ టర్మ్ 1 అయింది. నెక్స్ట్ ఫోర్త్ టర్మ్ రావాలి అంటే సెకండ్ అండ్ థర్డ్ టర్మ్స్‌ని యాడ్ చేయాలి. ఫోర్త్ టర్మ్‌కి ముందుండే ప్రీవియస్ 2 టర్మ్స్ ఏంటి? సెకండ్ అండ్ థర్డ్ కదా! సో, సెకండ్ అండ్ థర్డ్‌ని యాడ్ చేస్తే ఫోర్త్ టర్మ్ వస్తుంది. సెకండ్ టర్మ్‌లో ఎంత? 1 ఉంది. థర్డ్ టర్మ్‌లో ఎంత? 1 ఉంది. సో, 1 + 1 = 2. మళ్ళీ ఫిఫ్త్ టర్మ్ రావాలి అంటే ఏం చేయాలి? ఫోర్త్ అండ్ థర్డ్ టర్మ్‌ని యాడ్ చేయాలి. ఫిఫ్త్ టర్మ్‌కి ముందుండే 2 టర్మ్స్‌ని యాడ్ చేయాలి. ముందుండే 2 టర్మ్స్ ఏంటి? 4 అండ్ 3. ఫోర్త్ టర్మ్ అండ్ థర్డ్ టర్మ్. సో, ఫోర్త్ టర్మ్ ఎంత? 2. థర్డ్ టర్మ్ ఎంత? 1. సో, 1 + 2 3. ఓకే. అలాగే సిక్స్త్ టర్మ్ రావాలంటే ఏం చేయాలి? దానికి ముందుండే సిక్స్త్ టర్మ్‌కి ముందుండే 2 టర్మ్స్‌ని యాడ్ చేయాలి. సిక్స్త్ టర్మ్‌కి ముందుండే 2 టర్మ్స్ ఏంటి? ఫిఫ్త్ అండ్ ఫోర్త్. ఫిఫ్త్ టర్మ్‌లో ఏముంది? 3. ఫోర్త్ టర్మ్‌లో ఏముంది? 2. సో, 2 + 3 ఎంత? 5. ఓకే. సో, ఫెబొనాకీ సిరీస్ ఎలా ఫార్మ్ అవుతుందో అర్థమైంది కదా! నెక్స్ట్ టర్మ్ రావాలి అంటే ఆ నెక్స్ట్ టర్మ్‌కి ముందుండే ప్రీవియస్ 2 టర్మ్స్‌ని యాడ్ చేయాలి. ఓకే. ఫోర్త్ టర్మ్ రావాలంటే థర్డ్ అండ్ సెకండ్‌ని యాడ్ చేస్తాం. ఫిఫ్త్ టర్మ్ రావాలంటే ఫోర్త్ అండ్ థర్డ్‌ని యాడ్ చేస్తాం. సో, ఏ టర్మ్ కావాలి అనుకుంటే ఆ టర్మ్‌కి ముందుండే 2 టర్మ్స్‌ని యాడ్ చేయాలి. అలా ఎప్పటిదాకా చేస్తాం? యూజర్ ఎన్ని టర్మ్స్ ప్రింట్ చేయమంటే అన్ని టర్మ్స్ వరకు ఇలానే ఇదే సిరీస్ సేమ్ కంటిన్యూ చేస్తాం. ఓకే. ఇదే లాజిక్‌తో ప్రోగ్రామ్ రాద్దాం. సో, ఫస్ట్ మనం ఏం చేయాలి? ఈ ఫెబొనాకీ సిరీస్‌లో ఎన్ని టర్మ్స్ ప్రింట్ చేయాలి అని యూజర్‌ని అడగాలి. యూజర్ ఎన్ని టర్మ్స్ ప్రింట్ చేయమంటే అన్ని టర్మ్స్ మనం ప్రింట్ చేయాలి కాబట్టి, సో, నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ప్రింట్ చేయాలో అడగాలి. సో, మనం ఏం చేస్తాం ప్రింట్ఎఫ్‌లో ఎంటర్ నంబర్ ఆఫ్ టర్మ్స్ అని అడుగుతాం. అలాగే ఆ ఎంటర్ చేసిన దాన్ని స్కాన్ఎఫ్ ద్వారా రీడ్ చేసుకుంటాం. సో, ఇలా రీడ్ చేసుకొని స్టోర్ చేసుకోవడానికి ఒక వేరియబుల్ కావాలి కాబట్టి n అనే వేరియబుల్ తీసుకుందాం మనం. ఓకే. సో, ఫస్ట్ ఇంట్ n అని రాస్తాం. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి? ప్రింట్ఎఫ్‌లో నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ప్రింట్ చేయాలి ఈ ఫెబొనాకీ సిరీస్‌లో అని అడుగుతాం యూజర్‌ని. ఓకే. ఈ ఎంటర్ చేసిన నంబర్ ఆఫ్ టర్మ్స్‌ని రీడ్ చేసుకోవాలి కాబట్టి స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ రాస్తాం. అలాగే ఆ రీడ్ చేసుకొని ఏదో ఒక వేరియబుల్‌లో స్టోర్ చేసుకోవాలి కదా! ఆ వేరియబుల్ n అనుకున్నాం కదా! సో, స్కాన్ఎఫ్‌లో %d n రాస్తాం. nలో స్టోర్ అవుతాయన్నమాట ఈ ఎంటర్ చేసిన నంబర్ ఆఫ్ టర్మ్స్ అనేవి. ఇక్కడి దాకా రన్ చేసి చూద్దాం ఏమవుతుందో. ఎంటర్ నంబర్ ఆఫ్ టర్మ్స్ అని అడిగింది. 4 అని ఎంటర్ చేసాడనుకుందాం యూజర్. సో, నంబర్ ఆఫ్ టర్మ్స్ 4 అని ఎంటర్ చేసాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ సిరీస్‌ని ప్రింట్ చేయాలి. 4 టర్మ్స్ ప్రింట్ చేయాలి. 4 టర్మ్స్ ప్రింట్ చేయాలి అంటే ఫస్ట్ 2 టర్మ్స్ మనకు తెలియాలి కదా! ఫస్ట్ 2 టర్మ్స్‌ని బట్టే నెక్స్ట్ సిరీస్ వస్తుంది. సో, ఫస్ట్ 2 టర్మ్స్‌ని కూడా ఎంటర్ చేయమని అడగాలి యూజర్‌ని. ఓకే. సో, ప్రింట్ఎఫ్‌లో ఏం చేస్తాం? ఎంటర్ ఫస్ట్ అండ్ సెకండ్ టర్మ్స్ ఫర్ ఫెబొనాకీ సిరీస్ అని చెప్పి రాస్తాం. అలాగే ఆ ఫస్ట్ అండ్ సెకండ్ టర్మ్స్‌ని ఎంటర్ చేసినప్పుడు రీడ్ చేసుకోవాలి కాబట్టి స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ కూడా రాస్తాం. ఓకే. సో, ఈ ఫస్ట్ అండ్ సెకండ్ టర్మ్స్‌ని రీడ్ చేసుకోవాలి కాబట్టి స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ రాసాం. అలాగే ఆ రీడ్ చేసుకున్నవి ఏదో ఒక వేరియబుల్‌లో స్టోర్ చేయాలి కదా! సో, ఫస్ట్ టర్మ్‌ని a అనే వేరియబుల్‌లో స్టోర్ చేద్దాం. సెకండ్ టర్మ్‌ని b అనే వేరియబుల్‌లో స్టోర్ చేద్దాం.
సో, ఇక్కడ ఏ అండ్ బిని యూజ్ చేసాం కాబట్టి పైన ఏ, బిని డిక్లేర్ చేద్దాం. సో, ఇప్పుడు మళ్ళీ రన్ చేసి చూద్దాం. ఎంటర్ నంబర్ ఆఫ్ టర్మ్స్ అంది 4 ఇద్దాం. ఎంటర్ ఫస్ట్ అండ్ సెకండ్ టర్మ్స్ అని అడిగింది. ఫస్ట్ టర్మ్ 1, సెకండ్ టర్మ్ 1 అని ఇద్దాం. ఓకే. ఇప్పుడేమవ్వాలి? ఫెబనాకీ సిరీస్ ఈజ్ అని చెప్పి ఫెబనాకీ సిరీస్ ప్రింట్ అవ్వాలి. సో, ఫస్ట్ ప్రింట్ఎఫ్‌లో ది ఫెబనాకీ సిరీస్ ఈజ్ అని చెప్పి రాద్దాం. ఎందుకంటే ఆ స్టేట్మెంట్ రావాలనుకుంటున్నాం కదా! ఫెబనాకీ సిరీస్ ఈజ్ అని చెప్పి కింద సిరీస్ ప్రింట్ అవ్వాలి. సో, ప్రింట్ఎఫ్‌లో ఫెబనాకీ సిరీస్ ఈజ్ అని చెప్పి రాద్దాం. సో, ఇప్పుడు మళ్ళీ రన్ చేసి చూద్దాం. ఎంటర్ నంబర్ ఆఫ్ టర్మ్స్ 4 ఇద్దాం. ఫస్ట్ అండ్ సెకండ్ టర్మ్స్ 1 అండ్ 1 ఇచ్చాం. సో, ఫెబనాకీ సిరీస్ ఈజ్ ఇక్కడ దాకా అంతా ఓకే. సో, ఇప్పుడు మనకి సిరీస్ ప్రింట్ అవ్వాలి నెక్స్ట్. సో, సిరీస్ ప్రింట్ అవ్వాలి అంటే మనం లాజిక్ రాయాలి. ఏం లాజిక్ రాస్తాం? ఇందాక ఒక ఫార్ములా చెప్పాను కదా! ఎఫ్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎన్ మైనస్ 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎన్ మైనస్ 2. అంటే ఏంటి? మనకి ఎన్ వాల్యూ రావాలి అంటే ఎన్‌కి ముందుండే 2 టర్మ్స్‌ని యాడ్ చేస్తే ఎన్ వాల్యూ వస్తుంది ఫెబనాకీ సిరీస్‌లో. అలాగే మళ్ళీ నెక్స్ట్ టర్మ్ రావాలి. ఎన్ తర్వాత టర్మ్ n+1 రావాలి అంటే ఏం చేయాలి? ఎన్ అండ్ n-1 యాడ్ చేస్తే n+1th టర్మ్ వస్తుంది. సో, ఇలా లూప్ కంటిన్యూ అవుతుంది కదా! ఈ లూప్ ఎప్పటిదాకా కంటిన్యూ అవుతుంది? యూజర్ ఎంటర్ చేసిన నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్నైతే అంతవరకు ఈ లూప్ కంటిన్యూ అవుతుంది. సో, ఇక్కడ మనం ఫర్ లూప్ యూజ్ చేద్దాం. ఇక్కడ ఇఫ్ గాని, ఎల్స్ గాని ఇలాంటివేమి యూజ్ చేయలేం. లూప్ యూజ్ చేయాలి. ఎందుకంటే ఇది రిపిటీటివ్‌గా ఉంది కదా! ఇదే రిపీట్ అవ్వాలి. ఎందుకంటే యూజర్ సమ్ నంబర్ ఆఫ్ టర్మ్స్ ఇస్తాడు. ఆ నంబర్ ఆఫ్ టర్మ్స్ వరకు మనం రాసే లాజిక్ రిపీట్ అవుతూనే ఉండాలి. సో, ఇక్కడ మనం లూప్ యూజ్ చేయాలి. సో, ఫర్ లూప్ యూజ్ చేద్దాం. ఈ ఫర్ లూప్‌లో ఏం రాస్తాం? ఫర్ లూప్ ఎప్పటి నుంచి ఎప్పటి దాకా రన్ అవ్వాలో రాయాలి. ఎప్పటిదాకా రన్ అవ్వాలి? యూజర్ ఎంటర్ చేసిన నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్నుంటే అంతవరకు రన్ అవ్వాలి. నంబర్ ఆఫ్ టర్మ్స్ n అనే వేరియబుల్‌లో స్టోర్ చేసాం కాబట్టి i = 0, i <= n రాస్తాం. అండ్ i++. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ టర్మ్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా ప్రింట్ చేసేయాలి. ఎందుకంటే ఫస్ట్ టర్మ్‌ని మనం యాడ్ చేసేదేం ఉండదు. యూజర్ ఎంటర్ చేస్తాడు కాబట్టి యూజర్ ఏం ఎంటర్ చేస్తే అదే ప్రింట్ చేస్తాం. నెక్స్ట్ టర్మ్స్ నుంచి మనం యాడ్ చేసుకుంటూ ఉంటాం ప్రీవియస్ 2 టర్మ్స్‌ని. కాబట్టి ఫస్ట్ టర్మ్‌ని ప్రింట్ చేద్దాం ఫస్ట్. సో, ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాస్తాం. ప్రింట్ఎఫ్ %d, a. ఫస్ట్ టర్మ్‌ని ఏలో స్టోర్ చేసాం గదా! సో, ఏని ప్రింట్ చేస్తాం. ఫస్ట్ టర్మ్ అయిపోయింది. సో, మనం ఈ ఫర్ లూప్‌లో రాసే లాజిక్ చూసే ముందు ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ యూజర్ ఎంటర్ చేసిన ఫస్ట్ 2 టర్మ్స్ 1 అండ్ 1 అనుకుందాం. ఈ ఫస్ట్ 2 టర్మ్స్‌ని వేరియబుల్స్‌లో స్టోర్ చేద్దాం. సపోజ్ a = 1, b = 1 అనుకుందాం. సో, నెక్స్ట్ టర్మ్‌ని నెక్స్ట్ అనుకుందాం. నెక్స్ట్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేద్దాం. సో, ఇప్పుడు మనకి నెక్స్ట్ టర్మ్ ఎలా వస్తుంది? ఈ ఫస్ట్ 2 టర్మ్స్‌ని యాడ్ చేస్తే థర్డ్ టర్మ్ వస్తుంది. ఫస్ట్ 2 టర్మ్స్ ఏంటి? a అండ్ b. సో, నెక్స్ట్‌లో ఏం రాయాలి? a+b రాయాలి. సో, ఇక్కడ a+b ఎంత? 1+1 అంటే 2 అయింది. సో, ఇప్పుడు నెక్స్ట్‌లో 2 ఉంది. సో, ఇక్కడ ఈ సిరీస్‌లో కూడా రాద్దాం. 1, 1 నెక్స్ట్ థర్డ్ టర్మ్ ఏమొచ్చింది? 2 వచ్చింది. సో, ఇప్పుడు మనకి థర్డ్ టర్మ్ అయిపోయింది. ఫోర్త్ టర్మ్ కావాలి. సో, ఫోర్త్ టర్మ్ ఎలా వస్తుంది? థర్డ్ టర్మ్ అండ్ సెకండ్ టర్మ్‌ని యాడ్ చేస్తే వస్తుంది. థర్డ్ టర్మ్ ఎంత? 2 అండ్ సెకండ్ టర్మ్ ఎంత? 1. సో, ఫోర్త్ టర్మ్ ఎంత? 2 + 1 3 అవుతుంది. సో, నెక్స్ట్ ఫిఫ్త్ టర్మ్ కావాలి. ఫిఫ్త్ టర్మ్ ఎలా వస్తుంది? ఫోర్త్ టర్మ్ ప్లస్ థర్డ్ టర్మ్. అంటే ఈ 5కి ముందుండే ఫిఫ్త్ టర్మ్‌కి ముందుండే 2 టర్మ్స్‌ని యాడ్ చేస్తే వస్తుంది. సో, ఫోర్త్ టర్మ్ ఎంత? 3, థర్డ్ టర్మ్ ఎంత? 2. సో, ఫిఫ్త్ టర్మ్ ఎంత? 3 + 2 అంటే 5 అయింది ఫిఫ్త్ టర్మ్. సో, ఇక్కడ ఏం జరుగుతుంది? ఫస్ట్ ఏ వాల్యూ, బి వాల్యూ ఏంటి? 1 అండ్ 1 అయ్యాయి. ఫస్ట్ 2 టర్మ్స్ అయ్యాయి. నెక్స్ట్ ఏ అండ్ బి వాల్యూస్ ఏమవుతాయి? 1 అండ్ 2 అవుతాయి. ఎందుకంటే మనం ఫోర్త్ టర్మ్ కావాలి కాబట్టి ఫోర్త్ టర్మ్‌కి ప్రీవియస్ 2 టర్మ్స్ యాడ్ చేస్తున్నాం. సో, ప్రీవియస్ 2 టర్మ్స్ ఏంటి? 1 అండ్ 2. సో, మనకి ఏ అండ్ బి ఈ కేస్‌లో 1 అండ్ 2 అయ్యాయి. నెక్స్ట్ ఫిఫ్త్ టర్మ్ కావాలన్నప్పుడు ఫోర్త్ అండ్ థర్డ్ టర్మ్‌ని యాడ్ చేస్తున్నాం. సో, ఈ కేస్‌లో ఏ అండ్ బి ఏమయ్యాయి? 2 అండ్ 3 అయ్యాయి. సో, ఇక్కడ ఏ, బి వాల్యూస్ ఎలా మారుతున్నాయి? మనం ఏ టర్మ్స్‌నైతే యాడ్ చేస్తున్నామో ఆ టర్మ్స్ ఏ, బిస్ అవుతాయి. అంటే ప్రీవియస్ 2 టర్మ్స్ ఏ అండ్ బిస్ అవుతాయి.
సో, ఏబీ వాల్యూస్‌ని కూడా మనం అప్‌డేట్ చేస్తూ ఉండాలి. సో, ఇప్పుడు లాజిక్ ఏం రాయాలి? ఫస్ట్ స్టేట్మెంట్ ఏం రాసాం? నెక్స్ట్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని రాస్తాం ఫర్ లూప్‌లో. నెక్స్ట్ ఏబీ వాల్యూస్‌ని అప్‌డేట్ చేయాలి. ఏ వాల్యూని ఎలా అప్‌డేట్ చేయాలి? ఫస్ట్ ఏ వాల్యూ 1 అండ్ బి వాల్యూ 1 ఈ రెండిటిని యాడ్ చేస్తే థర్డ్ టర్మ్ వచ్చింది. ఇప్పుడు ఫోర్త్ టర్మ్ కావాలన్నప్పుడు థర్డ్ టర్మ్ ప్లస్ సెకండ్ టర్మ్. సో, ఈ 2 టర్మ్స్‌ని యాడ్ చేస్తే ఫోర్త్ టర్మ్ వచ్చింది. సో, అప్పుడేమవుతుంది? ఏ వాల్యూ 1, బి వాల్యూ 2 అవుతుంది. నెక్స్ట్ టైమ్ ఏ వాల్యూ 2 అండ్ బి వాల్యూ 3 అవుతుంది. నెక్స్ట్ ఏ వాల్యూ 3, బి వాల్యూ 5 అవుతుంది. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ టర్మ్స్ ఫైండ్ చేసేటప్పుడు ఏ వాల్యూ ఎలా చేంజ్ అవుతుంది? అంతకుముందు బి వాల్యూ ఏముందో అది ఏ వాల్యూ అవుతోంది నెక్స్ట్ టర్మ్‌కి. థర్డ్ టర్మ్ ఫైండ్ చేసేటప్పుడు బి వాల్యూ ఎంత? 1. సో, ఫోర్త్ టర్మ్ ఫైండ్ చేసేటప్పుడు ఏ వాల్యూ ఎంతయింది? 1. 1 + 2 యాడ్ చేస్తే 3 వచ్చింది గదా! సో, ఈ ఫోర్త్ టర్మ్ ఫైండ్ చేసేటప్పుడు ఏ వాల్యూ ఎంతయింది? 1 అయింది. ఈ 1 అనేది థర్డ్ టర్మ్ ఫైండ్ చేసేటప్పుడు బి వాల్యూ. సో, మన లాజిక్‌లో ఏం రాయాలి? బిలో ఏముంటే అది ఏకి అసైన్ చేయాలి. నెక్స్ట్ బి ఏమవుతోంది? ఇక్కడ ఇనీషియల్‌గా ఏ1, బి1. అప్పుడు నెక్స్ట్ వాల్యూ ఎంత? 2. నెక్స్ట్ వాల్యూ 2. నెక్స్ట్ ఫోర్త్ టర్మ్ ఫైండ్ చేసేటప్పుడు ఏ1, బి2. ఈ 2 అనేదేంటి? ప్రీవియస్‌గా నెక్స్ట్ వాల్యూ. ప్రీవియస్‌గా నెక్స్ట్ వాల్యూ కదా 2 అనేది. నెక్స్ట్ మళ్ళీ ఫిఫ్త్ టర్మ్ ఫైండ్ చేసేటప్పుడు ఏ వాల్యూ 2, బి వాల్యూ 3. ఈ బి వాల్యూ ఇప్పుడున్న బి వాల్యూ అంతకుముందేంటి? నెక్స్ట్ వాల్యూ. నెక్స్ట్ వాల్యూ బికి మారుతోంది. సో, మనం లాజిక్‌లో కూడా ఏం రాస్తాం? బికి నెక్స్ట్ వాల్యూని అసైన్ చేయాలి. సో, బి ఈక్వల్ టు నెక్స్ట్. ఓకే. సో, ఇది లాజిక్ మనం రాయాల్సింది. ఫస్ట్ ఏ వాల్యూని యాజ్ ఇట్ ఈస్‌గా ప్రింట్ చేస్తాం. ఎందుకంటే ఏ వాల్యూని ఏం మార్చం కాబట్టి. నెక్స్ట్ లాజిక్ ఏంటంటే ఇది. ఓకే. సో, ఇది ప్రోగ్రామ్‌లో రాసి రన్ చేసి చూద్దాం. సో, నెక్స్ట్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు బి అండ్ బి ఈక్వల్ టు నెక్స్ట్. ఇక్కడ నెక్స్ట్ యూజ్ చేసాం కాబట్టి పైన నెక్స్ట్‌ని డిక్లేర్ చేద్దాం. సో, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్‌ని రన్ చేసి చూద్దాం. సో, ఎంటర్ నంబర్ ఆఫ్ టర్మ్స్ అని అడిగింది. 6 టర్మ్స్ ఇద్దాం. ఫస్ట్ అండ్ సెకండ్ టర్మ్స్ 1 అండ్ 1 ఇద్దాం. ఫస్ట్ టర్మ్ 1, సెకండ్ టర్మ్ 1. సో, ఫిబొనాకీ సిరీస్ ఈస్ ఫస్ట్ టర్మ్ 1 యాజ్ ఇట్ ఈస్‌గా ప్రింట్ అయిపోయింది. 1, 1, 2, 3, 5, 8, 13. 6 టర్మ్స్ ప్రింట్ చేయమని అడిగాం కదా! సో, 6 టర్మ్స్ ప్రింట్ చేసింది. ఓకే. ఇంకోసారి రన్ చేసి చూద్దాం. ఈసారి 5 టర్మ్స్ ఇవ్వమని అడుగుదాం. ఫస్ట్ టర్మ్ 0, సెకండ్ టర్మ్ 1 ఇద్దాం. సో, 0, 1, 1, 2, 3, 5. ఓకే. సో, ఇది ఫిబొనాకీ సిరీస్ ప్రోగ్రామ్. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో, నెక్స్ట్ వీడియోలో ఇంకొక సి ప్రోగ్రామ్ చూద్దాం. సో, ఈ సి ప్రోగ్రామ్స్‌ని మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే హాబీ కిట్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కోడింగ్‌ని తెలుగులో నేర్చుకుందాం అనుకుంటున్న మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియోస్ షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.